విజయవాడలో డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వాళ్ళు కూడా పుట్టుకతోనే ఇవన్నీ రాలేదు. ఎప్పుడు ఎన్టీ రామారావు గారు చెప్పారు. ఎన్టీ రామారావు గారు స్పీచెస్ కొంతమంది ఇంటి ఆయన ఆ స్పీచెస్ రావడానికి మెడ్రాసులో సముద్రం దగ్గరికి వెళ్లి రాళ్లు గులకరాళ్లు నోట్లో పెట్టుకుని సముద్రం పక్కన చూసి అనర్గళంగా మాట్లాడే ప్రాక్టీస్ చేశాడు. అందుకే చరిత్రలో ఎవ్వరూ చెప్పలేని డైలాగులు ఒక్క ఎన్టీఆర్ చెప్పగలిగాడు. దానికి సాధన తప్ప ఇంకోటి లేదు. టీచర్లు మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి. మీకు కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎంత బాగా నాలెడ్జ్ ఉన్నా మీరు సరిగా చెప్పలేకపోతే మీరు కమ్యూనికేట్ చేయలేరు. పిల్లల్లో కూడా ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం లేదు. రెండోది టీచర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీకు ఒక డిసిప్లిన్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. మనం కానీ బాగా ఉండి బాగా ఒకసారి చూస్తే నేను చిన్నప్పుడు చూసేవాడిని. ఇప్పటికి కూడా నా జీవితంలో శాశ్వతంగా గుర్తుపెట్టుకునే వ్యక్తుల్లో మా టీచర్లు ఉన్నారు. వేరే వాళ్ళు కాదనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికైనా సరే జీవితంలో ప్రగాఢమైనటువంటి ప్రభావం చూపించేది టీచర్లే చూపిస్తారు. ఈరోజు మన రాష్ట్రంలో మనం చూస్తే 1,85,000 మంది టీచర్లు ఉన్నాం. కానీ ఇటీవల నేను చూసినప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం. అన్ని స్కూల్స్ లో టాయిలెట్స్ ఇచ్చాం. అది కూడా డాక్రా సంఘాలు చెప్పి మెయింటైన్ చేయమన్నాం. అన్ని స్కూల్స్ లో మీరు ఈరోజు చూస్తే బిల్డింగ్లన్నీ కట్టాం. మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. అన్ని డిపార్ట్మెంట్ల కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే డిపార్ట్మెంట్ విద్యాశాఖ. నేను గంటా శ్రీనివాసరావు గారికి ఒకటే మాట చెప్పాను. నిధుల సమస్య లేదు. నాకు కావాల్సింది నాణ్యమైన చదువు కావాలి. నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. ఎంత కావాలని ఇస్తాం. దీన్ని అమలు చేసే బాధ్యత మీరు తీసుకోమని గంటా శ్రీనివాసరావు గారికి చెప్పాను విద్యాశాఖ మంత్రిగా. నేను మిమ్మల్ని అందరినీ కూడా అదే కోరుతున్నాను. ఒకప్పుడు టీచర్ అనే వ్యక్తి రాజకీయ నాయకులు చుట్టూరు తిరిగేవారు. నేను చిన్నప్పుడు చూశాను. జిల్లా పరిషత్ చైర్మన్ గారు మిమ్మల్ని ఎక్కడికంటే అక్కడ తిప్పుకునేవారు. అంటే కాపలా కాసేవారు. చదువు చెప్పకుండా ఎంత సమయమైనా ట్రాన్స్ఫర్ల కోసమో ప్రమోషన్ల కోసమో ఆ రోజు తిరిగే పరిస్థితి. అది ఆలోచించిన తర్వాత మీ ఆత్మ గౌరవాన్ని పెంచాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ట్రాన్స్ఫర్స్ లో కౌన్సిలింగ్ తీసుకొచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎవ్వరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. మీ ప్రతిభే మీకు గీటురాయి. అయితే ఇటీవల అది కూడా సరిగా అమలు చేయలేదు. భవిష్యత్తులో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను. ఈరోజు చాలా వినూత్నమైన మార్పులు తీసుకొస్తున్నాం. మీరు కొత్తగా టీచర్లుగా వచ్చారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంజీవయ్య పార్కులో అతిపెద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనుంది టీ సర్కార్. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. దేశంలో అతిపెద్ద జెండాకు హైదరాబాద్ వేదిక అయింది. సంజీవయ్య పార్కులో ఇక్కడ ఈ జెండాను ఏర్పాటు చేయడం జరిగింది. గత 15 రోజులుగా అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తు చేసి దేశంలోనే అతిపెద్ద జెండా పోల్ని అతిపెద్ద జెండాని తయారు చేసేందుకు కావాల్సిన చర్యలని తీసుకున్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన చేతుల మీదుగా రేపు ఉదయం కేసీఆర్ చేతుల మీద జెండాను ఆవిష్కరించడానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకున్నారు. దాదాపు 24 గంటల పాటు శ్రమించి ఈ జెండా పోల్ను 88 మీటర్ల ఎత్తున్నటువంటి జెండా పోల్ను నిలబెట్టడానికి అధికారులు చేసిన ప్రయత్నాలు విజయవంతమైనాయి. తుది దశకు చేరుకున్నాయి. ముంబై నుంచి తెప్పించిన క్రేన్ ద్వారా ఈ జెండా పోల్ని కలకత్తాలో తయారు చేసినటువంటి కలకత్తా బేస్ కంపెనీ తయారు చేసినటువంటి ఈ పోల్ను పూర్తిగా నిలబెట్టడం జరిగింది. జెండాకు సంబంధించినటువంటి కావాల్సిన చర్యలన్నీ కూడా అధికారులు పూర్తి స్థాయిలో చేశారు. రేపు ఉదయం సీఎం చేతుల మీదుగా ఆవిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ తీసుకోవడం జరిగింది. అలాగే ఈ జెండా పోల్ దాదాపు 88 మీటర్ల ఎత్తుండేలాగా తీసుకున్న అధికారులు 303 ఫీట్ల ఎత్తుతో జెండాను రూపకల్పనకు ముందు ప్రయత్నం చేసిన ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అభ్యంతరాల మేరకు దాన్ని తర్వాత తగ్గించుకోవడం జరిగింది. రాంచీలో దాదాపుగా 273 అడుగుల ఎత్తున్నటువంటి పోల్ ఉన్నది. దాన్ని మించి ఉండాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు 88 మీటర్లకి అనుమతి ఇచ్చింది. అంటే ఈ లెక్కన సుమారుగా 293 అడుగులకు
ఫైనల్ గా ఈ పోల్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. దానికి కావాల్సిన ఏర్పాట్లను చేసి ఫైనల్ గా 293 అడుగుల ఫీట్లు ఉన్నటువంటి జెండా పోల్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దాంతో పాటు పైన అశోక చక్రం దాదాపు 5.5 ఫీట్ల పైన ఎత్తున్నటువంటి పోల్లో అశోక చక్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అశోక చక్రం నిజానికి 5.5 ఫీట్లు హైట్ ఉంది, కానీ పైన చూస్తే మాత్రం చాలా చిన్నగా కనిపిస్తుంది. దాంతోపాటు ఈ జెండా దేశంలోనే అతిపెద్ద జెండా తెలంగాణలో ఉండాలనే నిర్ణయం మేరకు కేసీఆర్ నిర్ణయం మేరకు దాదాపుగా 108 అడుగుల వెడల్పు 73 అడుగుల పొడవు ఉండేలాగా ఈ జెండా రూపకల్పన కూడా జరిగింది. ముంబైలో జెండాను రూపొందించడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోనూ 2 చోట్ల ఈ జెండాకు సంబంధించినటువంటి జెండా రూపొందడానికి అనుమతులు తీసుకొని మొత్తం 3 జెండాలను తీసుకురావడం జరిగింది. కొద్దిసేపట్లోనే ట్రయల్ చేసిన తర్వాత రేపు ఉదయం సీఎం కేసీఆర్ చేతుల మీద దీన్ని ఆవిష్కరించడానికి చర్యలు తీసుకున్నారు. అధికారులు దాదాపు 24 గంటల పాటు చర్యలు తీసుకున్న నేపథ్యంలో అన్ని పనులు ఇప్పటికే పూర్తి కావచ్చాయి. అతిపెద్ద జెండాకి హైదరాబాద్ వేదిక అయింది. దేశంలో అత్యంత ఎత్తైన జెండాతో పాటు అత్యంత పెద్ద జెండా తెలంగాణ రాష్ట్రంలో రేపు ఆవిష్కరించుకోబోతున్నారు. దీనికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా విండ్ అలాగే హైదరాబాద్ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇంత పెద్ద పోల్ పడిపోకుండా కావాల్సిన చర్యలన్నీ తీసుకున్నారు. పోల్ గాలి ఫోర్స్ను తట్టుకునేలాగా, అలాగే జెండా చినిగిపోయిన దాన్ని ఇమీడియట్లీ తీసేసి మళ్ళీ కొత్త జెండాను ఏర్పాటు చేసేలాగా కింద మోటార్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఫిట్ చేసేటప్పుడు చిన్న సమస్యలు వచ్చాయి. బెండ్ అయిన దాన్ని కూడా టెక్నికల్గా ఇంజనీర్లు అందరూ, చీఫ్ ఇంజనీర్లు అలాగే చాలామంది R&B అధికారులందరూ కూడా ఇక్కడ ఈ స్థలంలోనే 2 రోజులుగా ఇక్కడే ఉండి పర్యవేక్షించి దాన్ని పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ జరిగింది. రేపు ఉదయం సీఎం చేతుల మీదుగా ఈ జెండా ఆవిష్కరణ కావాల్సిన చర్యలన్నీ పూర్తి కావచ్చు. తుది అంకాన్ని చేరుకున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశంలోనే అతిపెద్ద జెండా, దేశంలోనే అతిపెద్ద పోలున్నటువంటి ఈ జెండా ఆవిష్కరణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జరగబోతుంది. కోటితో అరుణ్ కుమార్, NTV, హైదరాబాద్. పార్టీకి మిగిలిన ఏకైక ఎంపీ కూడా కారెక్కేశారు. మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. బంగారు తెలంగాణలో భాగస్వామి కావడానికి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈరోజు మీ అందరి అభిమానాన్ని మూటగట్టుకొని కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రానికి నేను కూడా ఒక చేయూత అందించాలి అనే ఉద్దేశంతో మీ అందరిని తీసుకొని వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి గౌరవనీయులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు మల్లారెడ్డి గారు, వారి వెంట వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. అన్ని నామినేషన్లు సక్రమంగానే ఉన్నట్లుగా అధికారులు తేల్చారు. అంటే మొత్తం 6 స్థానాలకు ఎన్నికలు ఏకగ్రీవం అయినట్లే. ఏపీ నుంచి టీడీపీ అభ్యర్థులుగా సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, టీడీపీ కోటాలో బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి సురేష్ ప్రభు నిన్న నామినేషన్లు వేశారు. జూన్ 3 నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి గడువు ముగిసిన వెంటనే ఎన్నికలు ఏకగ్రీవం అయినట్లు అధికారులు ప్రకటించనున్నారు. ఇక తెలంగాణ నుంచి 2 నామినేషన్లు వేసినందున డీఎస్ కెప్టెన్ లక్ష్మీకాంతరావు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అశోక్ రెడ్డి తన అనుచరులతో సహా సైకిల్ ఎక్కారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అశోక్ రెడ్డి చక్కటి సహకారం అందించారని ఆయన అన్నారు. ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వం త్వరలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి విడతలో భాగంగా 10,000 పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వివరించారు. పారదర్శకంగా ఉండేందుకు ఏపీఎస్సీ ద్వారానే ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది అన్నారు ఆయన. విజయవాడలో జరిగిన కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అసంఘటిత కార్మికుల కోసం చంద్రన్న బీమా పథకం ప్రవేశపెడుతున్నట్లుగా పల్లె ప్రకటించారు. పేదల కోసం ఈ బీమా ఉత్తమ పథకం అని ఆయన వివరించారు. ఎవరైనా ప్రమాదంలో మరణించినా, శాశ్వత అంగవైకల్యం వచ్చినా 5 లక్షల వరకు బీమా వర్తిస్తుందని ఆయన చెప్పారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన బాబు ఇప్పుడు మోసం చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ అధినేత జగన్. రైతులకు రుణమాఫీ చేయలేదని, డ్వాక్రా మహిళల రుణాలు కూడా రద్దు కాలేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలోని రైతు భరోసా యాత్రలో పాల్గొన్న ఆయన ముఖ్యమంత్రిపై విమర్శల వర్షం కురిపించారు.
సికింద్రాబాద్ ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలంటూ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి శంకర్రావు సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ గార్డెన్ పక్కన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న స్థలాన్ని కూడా సికింద్రాబాద్ లో కలపాలని శంకర్రావు డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనపై కాంగ్రెస్ నేత సి రామచంద్రయ్య మండిపడ్డారు. నవనిర్మాణ దీక్షలంటూ ఇంకా ఎంతకాలం ప్రజలను మోసం చేస్తారని ప్రశ్నించారు. దమ్ము ధైర్యం ఉంటే ప్రత్యేక హోదా ఇవ్వమని మోడీ ఇంటి ముందు దీక్ష చేయాలన్నారు. ఇళ్ల మీద ఇళ్లు కట్టుకునే జపాన్, సింగపూర్ వాళ్లు బాబు చూపించిన 1000 ఎకరాల్లో రాజధాని ఎలా నిర్మించాలో అర్థం కాక పారిపోతున్నారని విమర్శించారు రామచంద్రయ్య. కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్ కు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉమాభారతికి రాసిన లేఖలో ఆయన ఈ ఆరోపణలు చేశారు. తెలంగాణకు కృష్ణా జిల్లాలో నీటి కేటాయింపులు తేలేంత వరకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నోటిఫికేషన్ విడుదల చేయవద్దని కోరారు. విభజన చట్ట ప్రకారం ముసాయిదా తయారు చేయలేదని కేసీఆర్ ఉమాభారతికి తెలిపారు. పాత బస్తీలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కుటుంబ తయారీ పేరుతో పోలీసులు అమాయకులపై పీడీ యాక్టులు పెడుతున్నారని రాజాసింగ్ ఆరోపించారు. నిరసనగా ధూల్పేట ఎక్సైజ్ ఆఫీస్ ముందు దీక్ష చేపట్టారు. కుటుంబ తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు పోలీసులు. రాజాసింగ్ ను అరెస్ట్ చేశారు. అయితే జైల్లో కూడా దీక్ష కొనసాగిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ ఎక్సైజ్ ధూల్పేట ఆఫీస్ ముందు నిరాహార దీక్ష గురించి మేము ఇవాళ కూర్చున్నాం. మా డిమాండ్ ఏంటంటే, ముఖ్యమంత్రి గారు అంటున్నారు మేము ధూల్పేట రిహాబిలిటేషన్ గురించి కమిటీ చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం, పైసలు కూడా రిలీజ్ చేస్తామని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఒక్కవైపు అంతర్రాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు అనంతపురం జిల్లా పోలీసులు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 9వ సీజన్లో బెట్టింగ్ నిర్వహించిన 10 మంది బుకీలు, 22 మంది నిర్వాహకులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి బెట్టింగ్ కు ఉపయోగించిన 3 లక్షల రూపాయల నగదుతో పాటు 3 కార్లు, 2 కమ్యూనికేటర్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 29 మొబైల్ ఫోన్లు, 60 సిమ్ కార్డులు, 28 క్రెడిట్ కార్డులు సీజ్ చేశారు అధికారులు. ట్రాఫిక్ పోలీసులు తనను అకారణంగా వేధిస్తున్నారంటూ ఆటో డ్రైవర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్యకు యత్నించాడు. ధర్మారంకు చెందిన రవికుమార్ ఆటోలో ప్యాసింజర్లను ఎక్కించుకుని నిజామాబాద్ నగరానికి వస్తుండగా పులాంగ్ చౌరస్తా వద్ద తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు అతను ఆపి పేపర్లు చూపించనున్నారు. అన్ని పేపర్లు చూపించినా చలాన్ రాశారు పోలీసులు. దీన్ని ప్రశ్నించినందుకు తన ఆటోను తీసుకొచ్చి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పెట్టారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రవి ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయి అతన్ని కాపాడి 3 టౌన్ పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గోపి అనే యువకుడిని కొద్ది రోజులుగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఫేస్బుక్ లో వేధిస్తున్నారు. దీనిపై అతడు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు దీన్ని పట్టించుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గోపి అదే స్టేషన్ ముందు ఆత్మహత్య యత్నం చేశాడు. ఏం చేశారు నీకు? ఎందుకు చేశాడు సైదులేసే గారు? ఏం చేసిండు సైదులేసే గారు? నేను ఎస్ఐ అకారణంగా కొట్టినందుకు నేను ఇక్కడ ఆత్మహత్య యత్నం చేసుకోవడం జరిగింది. వీరు పోలీసు వారు వచ్చి నన్ను ఆపడం జరిగింది. దేనికి కొట్టిండు? నా ఫ్రెండ్ ఫేస్బుక్ లో అసభ్యకరమైన మెసేజ్లు పంపిస్తున్నందుకు నేను కేసు పెట్టడానికి వచ్చినప్పుడు తీవ్ర అసభ్య పదజాలంతో ఎస్ఐ సైదులు గారు వచ్చి అకారణంగా హైదరాబాద్ లో మళ్లీ రెచ్చిపోతున్నారు చైన్ స్నాచర్లు. విద్యానగర్లోని శ్రీనికేతన్ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న చిట్టిరత్నం అనే వృద్ధురాలు కూరగాయల మార్కెట్ కు వెళుతుండగా వెనక నుంచి వచ్చిన చైన్ స్నాచర్స్ ఆమె మెడలోంచి 4 తులాల మంగళసూత్రాలను లాక్కెళ్లారు. ఆమె కేకలు వేయడంతో అక్కడున్న స్థానికులు వెంబడించారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో బాధితురాలు నల్లకుంట పోలీసులు ఫిర్యాదు చేసింది. జీవో నెంబర్ 297 రద్దు చేయాలంటూ కడపలో మున్సిపల్ కార్మికులు ధర్నాకు దిగారు. ఈ జీవోను తీసుకురావడం వల్ల నీటి మీటర్లు, ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేస్తోందని, దీనివల్ల మున్సిపల్ కార్మికులను తొలగించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. జీవోను రద్దు చేసే వరకు ఆందోళన చేస్తామన్నారు సిఐటియు నేతలు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు గ్రేటర్ వరంగల్ సిద్దమవుతోంది. ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు జేఎన్ఎస్ స్టేడియాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా మహిళలకు రంగవల్లుల పోటీలు, పిల్లలకు క్రీడా పోటీలను మేయర్ ప్రారంభించారు. 2 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు జరపనున్నట్లు తెలిపారు మేయర్.
కృష్ణా పుష్కరాలకు 500 ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్ర. 2 సంవత్సరాల్లో సౌత్ సెంట్రల్ రైల్వే సాధించిన అభివృద్ధిపై సికింద్రాబాద్ రైలు నిలయంలో జీఎం రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు మెరుగైన చర్యలు తీసుకుంటున్నట్లుగా జీఎం తెలిపారు. ప్రకాశం జిల్లా రాయవరంలోని పలకల ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో 2 కార్మికులు మృత్యువాత పడ్డారు. ఉదయం పనులకు వెళ్లిన కూలీలపై రాతి పలకలు జారిపడ్డాయి. ఈ ప్రమాదంలో బాలగురవయ్య, ఈర్లగురవయ్య అనే 2 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు తర్లుపాడు మండలం గానుగపెంట గ్రామానికి చెందిన వారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని బాధితుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యాంలో స్నానానికి వెళ్లి నీట మునిగి చనిపోయారు 2 ఇంటర్ విద్యార్థులు. జ్యోతినగర్ చెందిన సునంద, అరుణ్ మరో 5 స్నేహితులతో కలిసి డ్యాంలో స్నానానికి వెళ్లారు. ముందు స్నానానికి వెళ్లిన 5 విద్యార్థులు ఒడ్డుకు చేరుకున్నాక నీటిలోకి దిగారు సునంద్, అరుణ్. అయితే అక్కడ లోతు ఎక్కువగా ఉండడంతో నీట మునిగిపోయారు. పిల్లలు మరణించినా ఆ తల్లిదండ్రుల బాధ అందరినీ కంటతడి పెట్టించింది. ఉత్తరప్రదేశ్లో జరిగిన మాక్ డ్రిల్లో అపశృతి చోటు చేసుకుని కాలేజీలో ప్రమాదం జరిగితే అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి అన్న దానిపై అవగాహన కోసం మాక్ డ్రిల్ ఏర్పాటు చేశారు. యూపీలోని మురాదాబాద్లో ఓ కాలేజీలో మాక్ డ్రిల్ జరుగుతున్న సమయంలో ఓ టీచర్ కింద పడ్డారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. నైరుతి రుతుపవనాలు దోబూచులాడుతూనే ఉన్నాయి. ఈ నెల 7నే కేరళలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. కానీ పరిస్థితి చూస్తే మాత్రం అలా కనిపించడం లేదు. మరో 3-4 రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. హిందూ మహాసముద్రంలో ఉన్న ప్రతికూల పరిస్థితులే ఇందుకు కారణమని చెబుతున్నారు. తాజా అంచనాల ప్రకారం జూన్ 10కి నైరుతి రాగాలు మొదలు కానున్నాయి. ప్రస్తుతం కేరళ, కర్ణాటకలో వర్షాలు కురుస్తున్నా రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ ఎలాంటి ప్రకటన చేయలేదు. అవి ప్రీ మాన్సూన్ ప్రభావంతో కురిసే వర్షాలనని అంటున్నారు. ఎల్నినో ప్రభావం తగ్గిన నేపథ్యంలో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమేట్ ప్రకారం మే నెలాఖరికి రుతుపవనాలు వస్తాయని వెల్లడించింది. అయితే దక్షిణ ద్వీపకల్పం దిశగా రుతుపవనాల జాడ కనిపించట్లేదు. అండమాన్ వరకు రుతుపవనాలు వచ్చినా కేరళ వైపు రావడానికి హిందూ మహాసముద్రంలో వాతావరణం అనువుగా లేదు. రుతుపవనాల రాకలో జాప్యానికి రోన్ తుఫాన్, వెస్టర్న్ డిస్టర్బెన్స్ లు కూడా కారణమని వాతావరణ నిపుణులు అంటున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కేరళలో సందడి చేశారు. కేరళలో ఫుట్బాల్ అకాడమీ నెలకొల్పాలని వీరు ముగ్గురు భావిస్తున్నారు. అందుకు ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఈ రోజు ఉదయం వెంకన్నస్వామి దర్శనం తర్వాత చెన్నై మీదుగా తిరువనంతపురం చేరుకున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తో భేటీ అయ్యారు. వారు నెలకొల్పే అకాడమీకి పూర్తి స్థాయిలో సహకరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని తెలుస్తోంది.